బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. టిమ్ పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెంటనే. అరే ఏంటి నువ్వు చేసిన పని? తను నీ మెడ మీద ఒక నీడిల్ని గుచ్చాడు. ఇక ఇప్పుడు కాసేపట్లో నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. నీకు తెలుసా, ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకం ఏడుస్తుంది. అరే టిమ్ నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకంటే తనకు కూడా నేను అలాంటి ఒక మందుని ఇంజెక్ట్ చేశాను. ఇప్పుడు తను నేను ఏం చేయమని చెప్తే అదే చేస్తాడు. ఇది అర్థం చేసుకో. నేను వేణ్ణి హిప్నటైజ్ చేసేసాను. నేను ఇంద్రజాలకుడికి ఇంద్రజాలకుణ్ణి. నేను ఏవైనా చేస్తాను. గాడ్స్! మోటు, వెల్కమ్ టు మై వరల్డ్. నువ్వొక మంచి ఫైటర్వి. ఇప్పుడు చూడు, నేను నీకు ఈ జంతువు రూపాన్ని ఇస్తాను. ఈ సృష్టిలోకెల్లా గొప్ప శక్తివంతమైన రూపాన్ని ఇస్తాను. You will be best of my love. ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. నేనటి నుంచి మోటు ఏమయ్యాడో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? పతులు, నాకు నమ్మకం ఉంది నువ్వు నీ ఇంద్రజాలంతో నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చేసి ఉంటా. సరే చెప్పండి, అందరికంటే ముందు ఎవరు పోరాడబోతున్నారు? అరే, ఎందుకంత మౌనంగా ఉన్నారు? మీకు యుద్ధం చెయ్యాలని లేదా? అరే హా, మీలో ఏ ఒక్కరికి ధైర్యం లేదా? అవును, ఇంతకీ పతులు పక్కన ఏ జంతువు కూడా కనపడ్డం లేదే. ఏంటి పతులు, నువ్వు ఎవరిని జంతువులుగా మార్చలేదా? వీళ్ళంతా ఇంతకు ముందులాగే ఉన్నారు కదా. అంటే అర్థం నువ్వు ఇంద్రజాలకుడివి కాదని. ఎవరో ఇంద్రజాలకులు కాదు, కేవలం నేను మాత్రమే. నేను మాత్రమే ఈ ప్రపంచంలోకెల్లా ఒకే ఒక్క ద వన్ అండ్ ఓన్లీ, అందరికంటే గొప్ప ఇంద్రజాలకుణ్ణి. అరే, నువ్వు కూడా ఇంద్రజాలకుడివేమీ కాదు. నువ్వు అందరినీ పిచ్చివాళ్ళం చేస్తున్నావు అంతే. నువ్వు ఒక సైంటిస్ట్వి. యానిమల్ డిఎన్ఏని మనుషుల మీద ప్రయోగించి ఈ రకమైన క్రీచర్స్ ని తయారు చేస్తున్నావు. కానీ మేము దానికి యాంటీడాట్ ని తయారు చేసేసాం. డాక్టర్ జట్కా, చూపించండి.
నేను ఎంతో జాగ్రత్తగా అన్ని యానిమల్స్ ని స్టడీ చేశాను. నా తెలివితేటలన్నీ ఉపయోగించాను. నేను గొప్ప సైంటిస్ట్ మిత్రమా. నా బాల్యం ఆటపాటలతో జరగలేదు. నా బాల్యం అంతా కేవలం సైన్స్ రీసెర్చ్ తోనే జరిగింది. ఇప్పుడు నా మిత్రులైన మోటు మతులకి సహాయం చేస్తాను. అరే, ఇంతగా వాగవలసిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? సారీ మిత్రమా, నా మాట వినండి. ఇలాంటి అవకాశం ఎప్పుడో ఒక్కసారే దొరుకుతుంది, లక్షలాది ప్రజల ముందు మన తెలివితేటల్ని నిరూపించుకోవడానికి. ఓయ్ మిత్రమా, అవును మిత్రమా, సారీ మిత్రమా. జక్క, ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూడు. నాకు ఇలాంటి పనులు చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడు. అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఏడవడం మొదలు పెట్టు, ఎందుకంటే నీ యాంటీడోట్ తో పాటు నువ్వు కూడా నా అధీనంలోనే ఉన్నావు. ఇక ఇప్పుడు చూడండి, నా కొత్త ఆవిష్కార్ వస్తోంది. మోటో ద లయన్ మ్యాన్. ఏంటి ఇలా జరిగింది? ఇలా జరగకూడదు. మోటు నా మిత్రమా, నా సహోదరుడా, ఏమిటి నీకేమయ్యింది? నా స్నేహితుడిని బాగు చెయ్యి ప్లీజ్. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక ఎప్పటికీ రావు. నా స్నేహితుడిని బాగు చెయ్యి ప్లీజ్. డాక్టర్ స్నేక్ బాగు చెయ్యి. నేను చెప్పాను కదా, ఎప్పుడిప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడు, అప్పుడు లోకమంతా ఏడుస్తుందని. ఎక్కడున్నారు? వాళ్ళు త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. నన్ను నమ్ము. వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీ నాన్నగారిని కూడా తీసుకొస్తారు. కానీ అంత త్వరగా మీ నాన్న ఓటమిని ఒప్పుకోరు కదా. ఇది చీటింగ్.
ఆపేయండి ఆపేయండి. డాక్టర్ స్నేక్, ఇంటికి వెళ్దాం పదండి. నిజానికి మేము టిమ్ టిమ్ తీసుకెళ్దామని వచ్చాం, కానీ ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాం. వద్దు వద్దు. ఈ రూపం కారణంగానే నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. నేను మళ్ళీ అక్కడికి రాలేను. నాకు ఇలాంటి రూపాన్ని మనుష్యులకు ఇవ్వటం తెలుసు, కానీ వాళ్ళను బాగు చేయటం తెలీదు. అది నా చేతగానితనం. ఉయ్, ఆ దేవుడి మీద ఉంటే చెప్తున్నాను, వాళ్ళని బాగు చేయడం నాకు తెలుసు మిత్రమా. నేనుండగా నీకెందుకు భయం? నేను అందరి కోసం యాంటీడోట్ ని తయారు చేశాను మిత్రమా. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. థ్యాంక్ యూ మోటు పతులు. మీరు నన్ను కాపాడారు, ఇంకా నా బిడ్డకు కూడా అన్యాయం జరగకుండా కాపాడారు. నాకు మంచి మార్గం చూపించారు. పదండి, ఇంటికి వెళ్దాం. హేమపుత్ర, నా కుమారుడా, నాన్న, నా తండ్రి, నువ్వెక్కడికి వెళ్ళావు? ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీకు నీ తండ్రి గుర్తు కూడా రాలేదా? టిమ్ టిమ్. హలో పెద్దన్నయ్య, ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసిపోయారు. ఇక మోటు పత్రుల్ని ఎవరు పట్టించుకుంటారు? మోటోపతులు, మీ ఇద్దరికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతోంది. మీరు ఈ రోజు నా ఇద్దరు బిడ్డల్ని తిరిగిచ్చారు. టైగర్ చాంగ్ హిమపుత్రుడు, మీరు నాకు నా జీవితాన్నే తిరిగిచ్చారు. నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు ఊర్వశి. టైగర్ చాంగ్ నాకంతా వివరంగా చెప్పాడు. నువ్వు తిరిగొచ్చావు, అదే చాలు. మేము ఇంకేమీ కోరుకోవటం లేదు. మీరు మీ అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు కథంతా అడిగి తెలుసుకోండి. ఇన్నాళ్ళ లోటు తీరేలా మాట్లాడుకోండి. అప్పటి వరకు టిమ్ టిమ్ కి నేను కొన్ని విద్యలు నేర్పిస్తాను. ఇప్పుడు నేను 2 నిమిషాల్లో వెళ్తున్నాను, కానీ 2 గంటల భోజనం సిద్ధం చేసి తీసుకొస్తాను. ఓయ్ మిత్రమా, ఈలోగా నేను టిమ్ టిమ్ వాళ్ళ అమ్మగారిని బాగు చేస్తాను. డాక్టర్ జట్కా, నేను అనుకునేవాడిని నేనే గొప్ప సైంటిస్ట్ అని, కానీ మీరు... అరే, ఇతనికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, అందుకే ఈయన ఇంత గొప్పవారయ్యారు. టిమ్ వాళ్ళ నాన్నగారు జంతువుల పవర్ ని మనుషుల్లో మిక్స్ చేసి ఒక పవర్ఫుల్ కుంఫు ఆర్మీని తయారు చేయాలనుకున్నారు. ఆయన అందులో గెలిచారు కూడా. కానీ ఇప్పుడు మోటు నిరూపించారు, ఎక్కువ పవర్ కోసం ప్రకృతి సిద్ధమైన వాటిని మార్చాల్సిన అవసరం లేదని. మనుషులు వాళ్ళ లోపల ఎంత శక్తి కావాలంటే అంత శక్తిని ప్రాక్టీస్ తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే టిమ్ టిమ్, ఫోకస్ అండ్ ఫెయిత్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.